చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాము. స్పైన్ ఇలా కిందికి వంచేసి నడుస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ స్కూల్ బ్యాగులు బరువుల వల్ల, బెంచ్ల మీద గంటల తరబడి ఇలా బెంచ్ చేసి కూర్చోవడం వల్ల వాళ్ళ స్పైన్ అనేది హంచొచ్చేస్తుందండి. దీనివల్ల వాళ్ళు ఉన్న హైట్ కన్నా కూడా చిన్నగా కనిపించడము, ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లోగా కూడా ఫీల్ అవుతూ ఉంటారండి. అయితే ఈరోజు మేము చూపించే ఆసనాన్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే పిల్లల పోస్చర్ అనేది కరెక్షన్ అవుతుందండి. ఆసనాలు ప్రాక్టీస్ చేయడం కోసం ఫస్ట్ ఆసనం వచ్చేసేసి హస్తోత్తానాసన అండి. 2 లెగ్స్ ఇలా దగ్గరగా పెట్టేసుకొని 2 హ్యాండ్స్ని ఇలా ఇన్హేల్ చేస్తూ పైకి లేపుతూ ఇలా బెండ్ అవ్వాలండి వెనక్కి. ఎక్సేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఇన్హేల్ చేస్తూ గాలి పీల్చుకుంటూ వెనక్కి బెండ్ అవ్వాలి. ఎక్సేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆసన వచ్చేసేసి అధోముఖ శ్వానాసన అండి. నెక్స్ట్ ఇలా 2 లెగ్స్ దగ్గరగా పెట్టేసుకొని స్పైన్ ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. స్పైన్ ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మీ స్పైన్లో డీకంప్రెషన్ అనేది జరుగుతుందండి. ఇలా కూడా ఒక 10 నుంచి 20 సార్లు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆసన వచ్చేసేసి పశ్చిమోత్తానాసన అండి. 2 లెగ్స్ ముందుకు స్ట్రెచ్ చేసేసి ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని పైకి లేపండి. ఎక్సేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా హంచ్ చేయొద్దండి, స్పైన్ని స్ట్రెచ్ చేయాలి. ఇలా కూడా ఒక 10 నుంచి 20 సార్లు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఇక్కడ ఉండాలి. తర్వాత ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల పోస్చర్ కరెక్షన్ అనేది జరుగుతుందండి. హరి ఓం.